ప్రపంచం మొత్తం గాజాలో శాంతి కోరుతుంటే, నెత్తురు చిందించడం ఆపమని ప్రాధేయపడుతుంటే, ఆ వ్యక్తి మాత్రం ఆ రక్తాన్ని చూసి ఆనందిస్తున్నాడు. తన రాజకీయ స్వార్థం కోసం వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలిపీఠంపై పెడుతున్నాడు. అవును, అతనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అమెరికా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ రూపొందించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఒప్పుకునేది లేదని నెతన్యాహు తెగేసి చెప్పారు. గాజా నుండి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదంటున్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? గాజాలో బాంబుల వర్షం ఆగదని, చిన్న పిల్లల కేకలు ఆగవు, శవాల దిబ్బలు పెరగడం ఆగదు. నెతన్యాహు ఈ శాంతి ఒప్పందాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాడు? దీని వెనుకున్న అసలు కుట్ర ఏమిటి? ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాలకు అసలు అంతమే లేదా? అసలు ఈ 15 సూత్రాల రోడ్ మ్యాప్ లో ఏముంది? వివరంగా పరిశీలిద్దాం. పాలస్తీనా వర్గాలు అంగీకరించిన ఆ ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలి. దశల వారీగా గాజా నుండి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి. అంతర్జాతీయ బలగాలు మోహరించాలి. ఇది అమలైతే గాజాలో కనీసం ఇప్పుడైనా ప్రశాంతత నెలకొంటుంది. కానీ నెతన్యాహు ఏమంటున్నాడు? హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నాడు. ఇది ఆచరణలో సాధ్యమవుతుందా? హమాస్ను ఏరివేస్తామనే నెపంతో ఇజ్రాయెల్ సైన్యం చేస్తుందేంటి? స్కూళ్లపై దాడులు, ఆసుపత్రులపై బాంబులు, శరణార్థుల శిబిరాలపై దాడులు. నెతన్యాహు వాడిన భాష గమనించండి. ముప్పును నిరోధించే పేరుతో దాడులు కొనసాగిస్తారట. అంటే గత అక్టోబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ప్రతిరోజు దాడులు, హత్యలు చేయడం అధికారికం అన్నమాట. ఇది శాంతి కోసం తీసుకున్న నిర్ణయం కాదు, యుద్ధాన్ని శాశ్వతం చేయడానికి, గాజాను సమూలంగా నాశనం చేయడానికి తీసుకున్న నెత్తుటి నిర్ణయం. నెతన్యాహు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా? ఇజ్రాయెల్ భద్రత కోసం అని నమ్మితే మీరు పప్పులో కాలిసినట్టే. ఇది ముమ్మాటికి ఆయన రాజకీయ మనుగడ కోసం ఆడుతున్న డ్రామా. ఇజ్రాయెల్లో అక్టోబర్లో ఎన్నికలున్నాయి. ప్రస్తుత సర్వేలో నెతన్యాహు కూటమి ఘోరంగా ఓడిపోతుందని తేలింది. యుద్ధం ఆగిపోతే ప్రజలు ఆయన వైఫల్యాల గురించి ప్రశ్నిస్తారు. అందుకే యుద్ధాన్ని సాగదీస్తూ నేను రాజీ పడని నాయకుడినని బిల్డప్ ఇస్తున్నాడు. నెతన్యాహు ప్రభుత్వంలో స్కోట్రిచ్, బెన్గ్వీర్ వంటి తీవ్రవాద మంత్రులున్నారు. వీళ్ళు ఎంతటి దుర్మార్గులంటే గాజాను పూర్తిగా ఆక్రమించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. పాలస్తీనా ప్రజలకు ఏమైనా పర్వాలేదు, ఇజ్రాయెల్ ప్రయోజనాలు మాత్రం నెరవేరాలి అనుకుంటున్నారు. అందుకే వీళ్ళు 1 మిల్లీమీటర్ కూడా వెనక్కి తగ్గొద్దని నెతన్యాహుకు చెప్తున్నారు. ఒప్పందానికి ఒప్పుకుంటే ఈ మంత్రులు సపోర్టు వెనక్కి తీసుకుంటారు. నెతన్యాహు పదవి ఊడుతుంది. ఇప్పటికే ఇతగాడిపై తీవ్రమైన అవినీతి కేసులున్నాయి. యుద్ధం ఉన్నంతకాలం ప్రధానిగా ఉంటాడు, కేసుల విచారణ కూడా ఉండదు. కానీ అదే యుద్ధం ఆగితే సీన్ మారుతుంది, సీటు పోతుంది, జైలు పాలే అవకాశం కూడా ఉంది. అంటే తన కుర్చీని కాపాడుకోవడానికి నెతన్యాహు గాజాలో వేలాది ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు. అంటే నెతన్యాహు చేస్తున్నది ఎంత శవాల రాజకీయమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్ వాదనలోని నైతికతను ఖచ్చితంగా ప్రశ్నించాలి. గత అక్టోబర్లో ట్రంప్ తెచ్చిన 20 సూత్రాల ప్లాన్ను నెతన్యాహు అంగీకరించాడు. ఎందుకంటే అప్పుడు అది కేవలం కాల్పుల విరమణ, అందులో కేవలం బందీల విడుదల గురించి మాత్రమే మాట్లాడి అసలైన నిర్ణయాలను వాయిదా వేశారు. కానీ ఇప్పుడు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి, దాడులు ఆపాలి అనేసరికి నెతన్యాహు మొహం చాటేస్తున్నాడు. అంటే ఇజ్రాయెల్కు కావాల్సింది బందీల విడుదల కాదు, శాంతి కాదు, గాజాను శ్మశానంగా మార్చడం మాత్రమే. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇజ్రాయెల్ చేస్తున్నవి ఆత్మరక్షణ దాడులు కావు, అవి పక్కాగా జరుగుతున్న దురాగతాలు. అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను కాలరాస్తూ ఒక జాతిని నిర్మూలించడానికి జరుగుతున్న కుట్ర. నెతన్యాహు రాజకీయ వ్యూహాల వల్ల గాజాలో ప్రతి నిమిషం ఒక చావు సంభవిస్తోంది. నెతన్యాహు తన సీటు కోసం చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు. మిత్రులారా, ఈ కుటిల రాజకీయాన్ని, ఇజ్రాయెల్ దురాగతాలను ఖండిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. గాజా ప్రజలకు మద్దతుగా వీడియోని షేర్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగితేనే ఈ ఊచకోత ఆగుతుంది. మానవత్వాన్ని కాపాడుకుందాం.